అయితే 2009లో మీరు నేను నియోజకవర్గానికి వీలైనంత మేరకు అభివృద్ధి చేశాను అని చెప్తున్నారు. అలాంటి సందర్భంలో 2014 ఎన్నికలకు ముందు మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి ఎందుకు సిద్ధమయ్యారు? అంటే అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలే కదా సార్. ఆయన ముఖ్యమంత్రి కాలేదు, అది ఆ ఎపిసోడ్ పక్కన పెడతారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈరోజు మీరు విమర్శిస్తున్నారు కేసీఆర్ గారి పాలన ఎలా ఉందని. ఈ ఎపిసోడ్ మనం పక్కన పెట్టేస్తే 2009లో మీరు ఎమ్మెల్యే అయిన మీరు నియోజకవర్గాన్ని మీ శక్తి వంచన లేకోకుండా అభివృద్ధి చేశాను అంటున్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ఎందుకు సిద్ధమయ్యారు? ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది? మా జిల్లా పాలిటిక్స్లో ఎట్లా ఉండేది సార్, నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్లో నేను ఎమ్మెల్యే అయినా. మా దగ్గర కొద్దిమంది ఇంకా అయిన రెండోసారి ఎమ్మెల్యే అయిందనుకో, ఎక్కడ నేను వాళ్ళను అడ్డం పడతానో మంత్రి పదవికి అని, వాళ్ళకి ఎట్లా క్లెయిమ్ చేస్తానో అని చెప్పేసి ఒక బీసీగా వాళ్ళు మనసులో ఉండేది. అట్లా నన్ను ఎట్లైనా చేసి నన్ను పార్టీకి వెళ్ళి పంపించేయాలి, పార్టీలో డ్యామేజ్ చేయాలి, నా కాన్స్టిట్యున్సీలో వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అక్కడ తెలుగుదేశం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అక్కడ సర్పంచ్ తెలుగుదేశం ఉండే అబింపూరు, అన్ని ఎలిగేషన్స్ ఉండే. ఆమెకు ఫోన్లు చేసి ఆమెకు సపోర్ట్గా వేరే కలెక్టర్కి చెప్పడం కానీ, ఆమెను ఏం చేయొద్దు మీరు, ఆమెను సస్పెండ్ చేయొద్దు, ఏం అట్లా చాలా ఇబ్బంది పెట్టిరు నన్ను. పటాన్ చెరువులోకి పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోకి ఏ ప్రాంతాలు వస్తాయంటారు? జిన్నారం వస్తుంది, రామచంద్రాపురం, పటాన్ చెరువు, 3 మండలాలు వస్తాయి. ఈ 3 మండలాలు కలిపి కార్పొరేటర్స్ వస్తాయి, పటాన్ చెరువు అండ్ రామచంద్రాపురం. ఇప్పుడు 3 అయినాయి అవి. ఎంత ఓటింగ్ ఉంటుంది? 3 లక్షల చిల్లర ఉన్నాయి, 3,20,000 ఉంటాయి. ఎంత ఓటింగ్ శాతం పోల్ అవుతుంది ప్రతిసారి? 70-75%. ఓకే, పర్వాలేదు, బాగానే పోల్ అవుతుంది. అయితే ఆ విధంగా నాకు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే నేను కాంగ్రెస్లో ఇప్పుడు ఇంత నేను సర్వీస్ చేసి నన్ను బయటికి పంపించేస్తే ఇప్పుడు పొమ్మన్న జాలక పొగబెట్టినట్టుండే నా పరిస్థితి. అక్కడ పోతే నన్ను కంప్లీట్గా మేము మళ్ళీ రాజ్యమేలో చేయడారే, మళ్ళీ రేపు గవర్నమెంట్ వస్తే మేమే మంత్రులు కావచ్చు అని చెప్పేసి నన్ను బాగా హరాజ్ చేశారు. అక్కడ నేను సిట్టింగ్ ఎమ్మెల్యే సార్. అక్కడ నా పేరు పెట్టలే ఎమ్మెల్యేకు ప్రపోజల్స్లో. ఇప్పుడు హైకమాండ్ 3 పేర్లు పంపిమని చెప్పి డీసీసీ ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లు పంపించాల్సింది. ప్రతి సిట్టింగ్ ఎమ్మెల్యే కంపల్సరీ ఉండాలి, శత్రువు అయినా సరే. నా పేరు పెట్టలే. భూపాల్ రెడ్డి గారు డీసీసీ ప్రెసిడెంట్, ఆయన పేరే రాసుకొని పంపించుకుంటూ ఇక నేను ఎట్లా ఉండాలి చెప్పు. నాకు నిజంగా కూడా చాలా ఇబ్బంది. అరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యే నేను, నా మీద ఒక కేసు లేదు, పోలీస్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ, లేదా నేను ఏదైనా కేసులో ఇరికి నా మీద కన్విక్షన్ అయ్యిందంటే నా పేరు పెట్టకు. నా మీద అట్లా కూడా లేవు. నా మీద కావాలని నా పేరు ఏం లేదు, మీరు తెలుసుకోండి కావాలంటే గాంధీ భవన్లో వెళ్ళి పెద్ద గొడవ చేసినాం మేము వెళ్ళి. కానీ అప్పుడు నేను అన్ని డిసైడ్ అయిపోయినాయి, అమ్మ నన్ను వీళ్ళు ఈ విధంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను పెద్దలు కేసీఆర్ గారి ఆయన ఎంపీకి నిలబడుతున్నాడు పోయి పెద్ద క్రేజీ ఉండే ఆయన మీద అప్పుడు ప్రజలలో. అరే తెలంగాణ వచ్చిందని చెప్పి తెచ్చిండు, కష్టపడ్డాడు, ఎడ్యుకేషన్ చేసిరు. హరీష్ రావు గారు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని పోయిండు, రా నందీశ్వరరావు అని. వెళ్తూ 3 కోట్ల రూపాయలు సూట్ కేసు కూడా తీసుకెళ్లారంట. తప్పండి, పార్టీ ఫండ్ కోసం. మీరు ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తాయి. నేను నమ్మే అమ్మవారి మీద ₹1 కూడా అడగలేదండి మమ్మల్ని. నువ్వు బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నావు నందీశ్వర్, మాకు బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు లేరు జిల్లాలో, నువ్వు రా అని చెప్పేసి హరీష్ రావు గారు నన్ను కోరడం జరిగింది. తీసుకెళ్ళి లంచ్ చేసిన, మంచి లంచ్, చేపల కూర, మటన్, చికెన్ మన ఫామ్ హౌస్ లో. హోటల్ ఫుడ్ వండించారు ఇంట్లో, అక్కడ ఫామ్ లో వండించారు. ఏమేమి వండించారు? చేపల పులుసు, మటన్ కర్రీ. ఏ చేపలు? కొరమట. మంచి ఫుడ్, మటన్. చాలా నాకు ఎంత మా బ్యాడ్ లక్ అండి. ఇక మొత్తం అదేనా ఏమన్నా పెగ్గులు లంచ్ లో మామూలు రాజకీయ నాయకులు కూర్చుంటే పెగ్గులు ఒక రౌండ్ ఉంటుంది కదా. 6 ఏజ్ ఎక్కడ, నేను 65 ఏళ్ళు, మాది 53 ఏళ్ళు. పెగ్గు ముందర కూర్చుంటే ఏజులతో సంబంధం ఉండదు కదా. గౌరవించాము, ఇప్పుడే గౌరవిస్తాం వారిని. పెగ్గుల దగ్గర ఏజులతో సంబంధం ఉండదు కదా. పార్టీ గ్లాసులు చూస్తేనే ఆ ఏజ్ గేజ్ అని మర్చిపోతారు. లేదండి, ఏం లేదంటారా? వారిని మేము గౌరవిస్తాము. వారు పెద్దవాళ్ళు, మా జిల్లా వాసులు వాళ్ళు, ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళేసి మాకు భోజనం పెట్టించాడు. నేను కలిసిపోయి అందరికీ స్క్రోలింగ్ అంతా ఎవ్రీథింగ్ అయిపోయింది అనుకున్నాము. అంతకునే నాకు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారు. వాట్ నందీశ్వర్, అక్కడి వరకు ఎలాగ వెళ్ళిపోయింది విషయం? స్క్రోలింగ్ అంతా టీవీలలో వచ్చింది, పెద్ద చర్చ అయిపోయింది కదా సార్. అది దిగ్విజయ్ సింగ్ గారు ఫోను, మాకు అన్ని ఫోన్లు ఇక
డి శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, ఇక రాహుల్ గాంధీ గారు ఫోన్ రావడం వలన మేము, ఎందుకంటే నేను 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి నందీశ్వర్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది నువ్వు పోవడం వలన. తెలంగాణ ఇచ్చినాక కూడా పోకపోతే మీకు డ్యామేజ్ అవుతుంది కదా. అయితే మన సాక్రిఫైస్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నానండి ఇవాళ నేను. నాకు తెలుసు నేను ఓడిపోతానని చెప్పి నేను చెప్పాను వెళ్ళి డి శ్రీనివాస్ గారికి. నేను ఇవాళ నేను ఇంత గట్టిగా చెప్తున్నా, అన్న నేను ఓడిపోతానా కాంగ్రెస్లో ఉంటే, ఓడిపోయినా సరే కాంగ్రెస్లో ఉండు, నువ్వు పార్టీకి నష్టం జరుగుతుంది అంటే నేను ఇవాళ పార్టీకి నష్టం చేయకుండా కాంగ్రెస్లో ఉన్నానండి. నేను అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఓడిపోతానని తెలిసి కూడా నేను కాంగ్రెస్లో ఉన్నా. బికాస్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు, లాయల్గా ఉన్నారు, నష్టం జరగవద్దు, నా వలన పార్టీ ఓడిపోవద్దు, నేను పోతే పార్టీకి నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను అన్ని వదులుకొని నాకు విప్పిస్తానన్నారు, డబ్బులు ఇస్తానన్నారు, ఎలక్షన్ నిలబడితే మీ ఖర్చు మొత్తం నేను గెలిపిస్తానని చెప్పడం జరిగింది. మాట కూడా హరీష్ రావు గారా ఎవరో చెప్పారు. నేను ఒక్క మాట కూడా ఇవాళ మాట్లాడేది నేను అబద్ధం ఆడతలేనండి. నేను ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తాను. నేను ఇచ్చాను డబ్బులు, అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ కూడా వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి నాకు గవర్నమెంట్లో విప్పిచ్చి గెలిపిస్తాం, నేను టీఆర్ఎస్లకు రమ్మంటే కూడా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానము, నా రక్తంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను వదలలేకపోయినా నేను పార్టీకి ద్రోహం చేయలేదు. మళ్ళీ మీ రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు పిలిచి ఎలా వెళ్ళగలిగారు కేసీఆర్ దగ్గరికి? ఈ విధంగా నన్ను పార్టీలో డ్యామేజ్ చేస్తా ఉంటే ఇప్పుడు ఆ విషయాన్ని మీరు అప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని అంటున్నా మీరు. చాలా సార్లు చెప్పాను, డి శ్రీనివాస్ గారికి చెప్పాను, అలా ఈ విధంగా నేను ఒక ఎమ్మెల్యే నా పేరు ప్రపోజ్ చేయకపోతే నేను ఎట్లన్నా నేను ఎట్లా అంటే మీరు పార్టీ మారుతున్నారని తెలిసేంత వరకు అధిష్టానం దిగి రాలేదంటారు? అప్పటిదాకా రాలేదు. అప్పుడు నేను ఎప్పుడైతే నేను పోయి కలిశాను పెద్దలతోటి, కేసీఆర్ గారిని కలిసిన తర్వాతనే దిగ్విజయ్ సింగ్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి ఫోన్కు కనిష్కు చెప్పిన, ఎందుకు పోతున్నావు నువ్వు ఇట్లా అంటే, ఇదంతా సార్ నా పేరే ప్రపోజ్ చేయలేదు సార్, నేను ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను, నాకు ఇంత అన్యాయం, నేను ఒక బ్యాక్ క్లాస్ అని 30 ఏళ్ళ సంది పార్టీలో ఉన్నా అని చెప్తే అప్పుడు ఆయన అప్పుడే డైరెక్షన్ ఇచ్చాడు పొన్నాల లక్ష్మయ్య, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, పొన్నాల లక్ష్మయ్య గారికి చెప్పి పిసిసి ప్రెసిడెంట్గా వారు చెప్పినవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయండి, అది తప్పు మీరు చేసేదని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ నాకు డిఎస్ గారు మన బొత్స గారు కూడా ఫోన్ చేశారు. ఆయన పిసిసి ఆంధ్రకున్నా కూడా ఫోన్ చేసి నందీశ్వర్ నువ్వు మాకెందుకుంటుంది అన్న పోవాలని, కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది కాబట్టి పోవాలనుకున్నా, ఏం చేస్తావు ఇప్పుడు రూమ్ లేసి కొడితే ఏ పిల్లైనా పుల్ అవుతుంది, ఇప్పుడు మమ్మల్ని నువ్వుకి ఇబ్బంది పెడుతుంటే నా దారి నేను చూసుకోవాలి కదా, అట్లయినా కూడా నేను ఓడిపోతా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఓడిపోతున్నా అని తెలిసి కూడా నేను కాంగ్రెస్లో ఉన్నానండి. వాళ్ళ రూమ్లో వేసి కొడితే పిల్లి పులి అవుతుంది, పులిగా ఉంటే బాగుంటుంది, మళ్ళీ పిల్లి అయితే బాగుంటుంది కదా. కానీ ఇక పార్టీకి ద్రోహం చేయలేం కదా. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, నేను ఎమ్మెల్యే ఎవరు పుణ్యానైనా. మళ్ళీ టీఆర్ఎస్ ఉంటే రెండోసారి కూడా మీరు ఎమ్మెల్యే అవ్వరు కదా. ఎమ్మెల్యే అవుతుంటే నేను క్యాబినెట్లో ఇలా విప్ ఉంటుంటే నేను అయినా పోలేదు. అప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇస్తుంటారా మీరు? అప్పుడు ఇంటర్వ్యూ కోసం వస్తుంటారా? ఎందుకు రాము సార్, మీరు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం రాజకీయాల్లో? అట్లా కాదు కదా, ఇంటర్వ్యూకి వస్తుంటే మీరు ఎన్ని తాడికి వస్తుంటే అట్లేమి. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాండి ప్రెస్ తోటి, అట్లా జరిగిపోయింది సార్ అది. నేను ఇప్పటికి కూడా కాంగ్రెస్